ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. అన్ని విషయాలు కూడా ఫోన్లో స్వయంగా చెప్తారు. స్త్రీ పురుషుల పర్సనల్ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం చేసుకుని సంతోషంగా ఉండండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగిందండి. గురువుగారు ఉన్నట్లుగా చెప్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ గురువారం రోజున నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చాను. ఈ చీటీ తెరిచి చూడు తల్లి, నువ్వు ఎదురు చూసే శుభవార్త అందులో దాగి ఉంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం చెప్పాలి అని అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప రోజు కోసం ఎన్నో కలలు కన్నావు. వాటిని నిజం చేయాలి అని ఇప్పుడే ఈ క్షణమే అదృష్టాన్ని ఈ చీటీలో రాసి ఉంచాను తల్లి. ఒక్కసారి చీటీ తెరిచి చూడు తల్లి, నీ అదృష్టాన్ని ఒక్కసారి పరీక్షించుకో. నీకు కావలసిన మాటలు, నీ జీవితంలో ఏం జరగబోతుందో అన్నీ కూడా ఈ చీటీలో ఉన్నాయి తల్లి. ఎవరికి ఏది ఇవ్వాలో, ఏదైతే ఇస్తే వారి జీవితానికి సరైనదో, లేదా వారికి ప్రమాదం వాటిల్లుతుందా అని, లేదా వారికి ఎంతవరకు అనుచితమని, ఏది వారికి ప్రయోజనం కలుగుతుంది, ఏది ఇస్తే వారికి హానికరం, ఇవన్నీ కూడా నీ బాబా తండ్రి పరీక్షించాలి కదా తల్లి. అందుకే మనకు తగినటువంటి అభిరుచిని తప్పకుండా భగవంతుడు అందిస్తాడు అనే నమ్మకంతో బ్రతకాలి. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే సమస్యకి పరిష్కారానికి దేవాలయానికి వెళతాము. అలాగే వెళ్ళాలి కూడా తల్లి. భగవంతుడు మనకి సహాయం చేయటానికి మన వద్దకు వచ్చినప్పుడు మరి మనమెందుకు ఆయన వద్దకు వెళ్ళలేకపోతున్నాము? భగవంతుడు మన వద్దకి రావాలి అని మనం ఆశిస్తున్నాము. అదేవిధంగా మనం భగవంతుడి వద్దకు వెళ్ళాలి అని ఆయన కూడా ఆశిస్తాడు కదా తల్లి. నా బిడ్డలు నా వద్దకు ఎప్పుడు వస్తారా అని అదే బలంగా ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే కొందరికి కుదరవచ్చు, మరికొంతమందికి కుదరకపోవచ్చు. కానీ తల్లి, మీరు నా చెంతకు రాకపోయినా నేనే మిమ్మల్ని నా చెంతకు వచ్చేలా చేసుకుంటానమ్మా. అలాగే నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నా దేవాలయంలోకి అడుగుపెట్టినప్పుడు కాసేపైనా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తానని, నీకు ఉండే కష్టాలన్నీ కూడా మర్చిపోయేలా ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకోమని నీకు అవకాశం ఇస్తాను బిడ్డ. మీ అందరికీ కుదరకపోయినా సరే నేనే స్వయంగా మీ వద్దకి కదిలి వస్తాను తల్లి. మీరు చేసేటటువంటి తప్పులన్నిటినీ కూడా నేను మన్నిస్తాను. మీ ఆత్మను పరిశుద్ధం చేస్తాను. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటానికి, మీ కర్మ ఫలాలను తొలగించటానికి స్వయంగా నేనే దిగివస్తాను తల్లి. ఇది మాత్రం సత్యం బిడ్డ. నా తోడు లేనిదే ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏ ఆలోచన వచ్చినా సరే మీకు అన్నీ కూడా నేనే అందిస్తాను. ప్రతి సూచన కూడా నేనే ఇస్తాను అని భావించు తల్లి. అసలు ఏమి చెయ్యాలో తెలియక సమస్యలతోటి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒక్కటైతే నువ్వు బాగా గుర్తుంచుకోవాలమ్మా. ఎప్పుడైతే అది నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పుడు నీ మనసుని పూర్తిగా సాయి వైపు తిప్పు. ఇలా చెప్పు, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు బాబా అని. ఏ సమస్య అయినా సరే
నిన్ను ఇబ్బంది పెట్టినా, లేదంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా ఆ సమస్యకి, కష్టానికి ఇలా చెప్పు. నాకు అండగా నా సాయి తండ్రి ఉన్నాడు. నన్ను నువ్వు ఏమీ చేయలేవు. నా నుండి నువ్వు తప్పకుండా వెళ్ళిపోతావు. నాకు ఎలాంటి హాని కలిగించకుండా, నన్ను బాధించకుండా తప్పకుండా నువ్వు వెళ్ళిపోతావు అని అనుకో. ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉండు తల్లి. అప్పుడు నీకు అన్నీ కూడా మంచిగానే అనిపిస్తుంది. నీకు సాధ్యం కానప్పుడు నేను సాధ్యం చేసి చూపిస్తాను. నువ్వు బలహీనంగా మారినప్పుడు నిన్ను బలంగా చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం బలంగా ఉన్నాను అని అనుకో. ఎప్పుడూ కూడా నిరాశపడవద్దు. అలాగే నీ మనసు ఎప్పుడైనా కానీ చెడువైపు ఆలోచనలు చేసి, చెడు గురించి ఆలోచించటం, చెడు ఆలోచనలో విపరీతమైన ధోరణ నీకు కలిగినప్పుడు వాటి నుండి పూర్తిగా బయటపడేందుకు నీ సద్గురు సాయినామం బాగా ఉపయోగపడుతుంది తల్లి. కాబట్టి నీ జీవితంలో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండు. అది నీకు ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది తల్లి. ఉపయోగపడటమే కాదు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది కూడా. నిన్ను నీ జీవితాన్ని ఏ విధంగా ఒక మంచి బాటలోకి తీసుకువెళ్తున్నానో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. నిన్ను ఏ విధంగా నలుగురిలో నిలబెట్టబోతున్నానో, ఒక గొప్ప మంచి ఉన్నత స్థితి కలిగేలా నీకు, నీ కుటుంబానికి ఒక మంచి దారి చూపించబోతున్నాను తల్లి. ఇన్ని రోజులు ఆలస్యం జరిగినందుకు ఇప్పుడు నీకు మంచి న్యాయం జరగబోతుంది బిడ్డ. నువ్వే చూసి ఆనందిస్తావు. మనసారా ఎంతో సంతోషిస్తావు. నీ శ్రమ, అలాగే నువ్వు చేసిన కష్టము ఏదీ కూడా వృధాగా పోదు తల్లి. నీకు నీ జీవితం పట్ల మంచి బాగోగులు అందేలా నా సహాయం నీకు అందబోతుంది తల్లి. ఇక నీ బిడ్డలకి ఏదైతే ఇవ్వాలి అని ఆశగా కలలు కన్నావో వాటిని కూడా వారికి మంచి జీవితంతో పాటు, మంచి భవిష్యత్తుతో పాటు అన్ని విధాలుగా నువ్వు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా తప్పకుండా ఇస్తావు తల్లి. వారి ఆనందాన్ని చూసి నువ్వు, నీ కుటుంబం మురిసిపోయేటటువంటి రోజులు వస్తాయి తల్లి. నేనే స్వయంగా నీ వద్దకు వస్తాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావమ్మా. అలాగే ధైర్యంగా కూడా ఉంటావు. నా బాబా నాకు అండగా ఉన్నారు అనే ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు తప్పకుండా నా ఉనికి తెలుసుకుని బాబానే ఇదంతా సహాయం చేశారు అని తెలుసుకునే రోజు వస్తుంది. అలాగే గడిచిపోయిన గతాన్ని, ఇప్పటి వరకు నిన్ను పలకరించిన కష్టసుఖాలను వాటన్నిటినీ కూడా తలుచుకుంటూ ప్రతిరోజు కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా చేసి ఉండకూడదు అని అనుకోవటం, ఇవన్నీ కూడా మర్చిపో తల్లి. ఎందుకంటే జరిగిపోయింది తిరిగి రాదు కాబట్టి జరిగిపోయినదే మళ్ళీ తిరిగి మరలా ఆలోచించటం వలన నీ మనసు బాధపడుతుంది తల్లి. దానివల్ల ఎక్కువగా ఆలోచించటం జరుగుతుంది. అలా ఆలోచించటం వలన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది తల్లి. కాబట్టి నేను చెబుతున్నాను కదా తల్లి, నీ జీవితం సంతోషంగా ఉంటుందమ్మా. అలాగే నువ్వు కోల్పోయిన వాటి అన్నిటినీ కూడా తిరిగి నీకు అందిస్తానమ్మా. నిన్ను సంతోష పెట్టడానికి నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా వెనకడుగేయడు తల్లి. ఇది నీ బాబా మాట తల్లి. నేను ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ నేను అశ్రద్ధ చేయలేదమ్మా. కాకపోతే కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగింది అంతేనమ్మా. అది కూడా నీ మంచి కోసమే అని తప్పకుండా నువ్వు తెలుసుకునే రోజు వస్తుంది తల్లి. ఏ ఆలస్యం అయితే ఇన్ని రోజులు జరిగిందో ఆ ఆలస్యం వలన నీకు ఎంత మంచి జరుగుతుందో ముందు తెలుసుకుని నీ బాబా ఎందుకోసం ఆలస్యం చేశాడు, అడిగిన వెంటనే అడిగిన కోరికలను, సమస్యలను వెంటనే నివారించలేదు, అందుకే కాబోలు అని నీకు అర్థమయ్యే విధంగా నీకు ఒక మంచి జీవితాన్ని అందిస్తానమ్మా. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన పనిలో మంచి మార్పు చూస్తావు తల్లి. జాగ్రత్తగా ఉండు. అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఇతరులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతావు, నమ్మి మోసపోతావు. అదే నీకు మొదటి నుంచి కూడా అలవాటైపోయిందమ్మా. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మొద్దు అని చెబుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించవద్దు, అవమానించవద్దు. అందరితో సంతోషంగా ఉండు. అందరితో ఎప్పట్లాగే కలిసిమెలిసి ఉండు తల్లి. కాకపోతే జాగ్రత్తగా ఉండమ్మా. జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. నీ కుటుంబంలో జరిగే విషయాలైతే అస్సలు చెప్పవద్దు. అలాగే నువ్వు ఎంచుకున్న పని గురించి, నువ్వు చేస్తున్న పని గురించి, నీకు వచ్చే ఆదాయం గురించి
ఇవన్నీ కూడా ఇతరులతోటి సంభాషించవద్దు తల్లి. కొంతమంది నీ బాగు కోరేవారుంటే, కొంతమంది నీ కీడు కోరేవారు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరో ఏంటో అనేది నువ్వు తెలుసుకోలేవు కాబట్టి ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ మంచి కోసమే చెబుతున్నానమ్మా. ఇక నుంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి. పూజా వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.